కోట్లాది మంది భక్తుల కల నెరవేరింది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. దివ్య ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. తాజాగా అయోధ్య గురించి కొనిదెల కోడలు లావణ్య త్రిపాఠి చేసిన పోస్టు వైరల్ గా మారింది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరగ్గా దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. సినీ ప్రముఖులతో పాటు ప్రజలంతా ఆ చారిత్రాత్మక కళ నెరవేరిందని గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టారు. లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరం గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాను కూడా జన్మించింది అయోధ్యలోని అని కామెంట్స్ చేసింది. అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరగడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మెగా కోడలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించిన మెడ నగను ధరించారు. ఆ నగ బంగారు వర్ణంలో మధ్యలో శ్రీరామ పట్టాభిషేక దృశ్యంలో లలిత లావణ్యంగా ఉంది. లావణ్య మెడలో ఆ నగ అందంగా ఒదిగిపోయింది. మెడ నగకు తగ్గట్టుగా ఆమె చెవులకు బుట్టకమ్మలు మరింత శోభ తెస్తూ ఉన్నాయి. నగ తాలూకా ఫోటోలు స్వయంగా లావణ్య త్రిపాఠి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయోధ్యలో పుట్టిన దానిగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూసి సంతోషిస్తున్నా. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సంగతి అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.